ఈ బైబిల్ స్టడీకి చేరవచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు. మరలా ఈ విధంగా 6 నెలల తర్వాత దేవుడి సన్నిధిలో కూడుకోవటానికి దేవుడు కృప చూపారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఈ సమయంలో నేను చెప్పబోయే బైబిల్ స్టడీ సబ్జెక్ట్ ఏంటంటే ఏదేను అనే అంశం మీద కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు ఆయన సృష్టికర్త, ఆయన సమస్తాన్ని సృజించిన దేవుడు. ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు సృజించినటువంటి కార్యాలు ఏవేవో అవి చక్కగా తెలియపరచబడ్డాయి. శూన్యముగాను నిరాకారముగా ఉన్నటువంటి భూమిని దేవుడు నూతన సృష్టిగా మార్చాడు. దాని వెనుక చాలా సత్యాలు కూడా దాగి ఉన్నాయి. ఎందుకు భూమి నిరాకారముగా శూన్యముగా మారిపోయి ఉన్నది అనే విషయాలు బైబిల్లో లిఖితం చేయబడ్డాయి. వాటిని లోతుగా ధ్యానించినప్పుడే వాటిని మనం గ్రహించుకోగలం. దేవుని చిత్తమైతే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లోతుగా బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు రాబోయే రోజుల్లో తెలియచేయాలని నేను ఇష్టపడుచున్నాను. దేవుడు తన చిత్త ప్రకారముగానే మనకు బోధించుదురుగాక. ఏదైనా తోట మొట్టమొదట దేవుడు నరునికి వారు నివాసం చేయటానికి దేవుడు సృజించినటువంటి ఒక స్థలం. తరచుగా ఈ ఆదికాండాన్ని మనం చదువుతూనే ఉంటాం. ఏదైనా తోటలో ఆదాము అవ్వని దేవుడు సృజించారు, అక్కడ వారు నివాసం చేసి ఉన్నారు అని. అయితే లోతుగా మనం బైబిల్లో ధ్యానించినప్పుడు దేవుడు మానవుని మధ్యలో, నరుల మధ్యలో నివాసం చేయాలని ఎంతో ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందునిమిత్తమే దేవుడు మానవుని సృజించారు అని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. మానవుని దేవుడు సృజించడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన మధ్యలో దేవుని యొక్క నివాసం ఉండాలనేదే దేవుడు కోరుకున్నటువంటి కార్యం. ఆ ఉద్దేశంతోనే 5 రోజులు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని సృజించి 6వ రోజున తన పోలికలో నరుని సృజించను. 27వ వాక్యములో, మొదటి అధ్యాయం 27వ వాక్యములో చదువుతూ ఉన్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు నరుని సృజించడానికి గల ఉద్దేశం ఏంటంటే నేను సృజించినటువంటి నరుల మధ్యలో నేను ఎల్లప్పుడూ ఉండాలి, నివాసం చేయాలి. గమనించండి, దేవుడు మానవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఈ వాక్యములో ద్వారా మనము గ్రహించుకోవచ్చు. 3వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడి ఉన్నది. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. ప్రతిరోజు దేవుడు నరుల మధ్యలో సంచరిస్తూ వారితో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మానవుని పట్ల ఉన్న ఉద్దేశం చాలా గొప్పది. ఆ సంగతి లోకంలో ఉంటున్న ప్రజలకు తెలియదు. ఏదో ఈ లోకంలో పుట్టాం, పెరుగుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం, తింటున్నాం, త్రాగుతున్నాం, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో తెలియని పరిస్థితుల్లో లోకంలో ఉంటున్న ప్రజలు కొనసాగుతూ ఉన్నారు. కానీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ఉద్దేశం మానవుని పట్ల ఏమై ఉన్నది అనంటే ఆయన మన మధ్యలో తన నివాసాన్ని ఉంచాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అది చాలా గొప్ప కార్యం. అది మన మధ్యలో దేవుడు ఉండడం అంటే, ఆయన నివాసం చేయడం అంటే చాలా గొప్ప కార్యం. ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయింది, దేవుని యొక్క నివాసం లేదు అని మనం బాధపడిన అవసరమే లేదు. కారణం ఏంటంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో
అక్కడ వారి మధ్యన నేను ఉందును. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురుగా ఎక్కడ కూడుకొని మనం ప్రార్థన చేసామో, ఇంట్లో ప్రార్థన చేస్తూ వచ్చాం, అక్కడ ఆయన సన్నిధి మనకు ఉన్నది. చర్చ్ అంటే ఇది భౌతికంగా ఫిజికల్గా కట్టబడిన బిల్డింగ్స్ తప్ప ఆయన ప్రసన్నత ఎక్కడ నిజంగా ఉన్నదంటే ఇద్దరు ముగ్గురు కూడుకున్న చోటే. చర్చ్ ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, మనుషులు మనము లేకపోతే ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. కనుక ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉందరో అక్కడ ఆయన నివాసం ఉన్నది. ఆయన సన్నిధి ఈ సమయంలో కూడా మన మధ్యలో ఉన్నది. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదట దేవుడు తన నివాసాన్ని ఏదైనా తోటలో మానవుని కొరకు ఏర్పాటు చేశాడు. అక్కడ ప్రతి చల్లపూట ప్రతిరోజు వారిని దర్శించి మాట్లాడుతూ ఉండేవాడు. దేవునికి మానవుని పట్ల ఒక అందమైనటువంటి ఒక ఉద్దేశం కలిగిన వాడై అలా సృష్టిని చేస్తూ ఆ తర్వాత ఏదైనా తోటలో వారిని ఉంచి అక్కడ వారితో ప్రతిరోజు సంచరించి మాట్లాడుతూ ఉండేవాడు. అక్కడ క్రింది వాక్యాల్లో మనం గమనించినట్లయితే ఏదైనా తోటను దేవుడు నిర్మించాడు, తోట వేశాడు, తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. ఆ తర్వాత ఆ తోటను తడుపుటకు 10వ వాక్యాన్ని గమనించినట్లయితే ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి, చూడండి, తోటను తడుపుటకు ఏదైనా తోటను దేవుడు ఏదైనా అనే ప్రాంతంలో ఒక తోట నిర్మించాడు. అక్కడ ఆదాముని అవ్వని ఉంచారు. మరి ఆ తోటను తడుపుటకు, తోట వేశారు అంటే తడుపుటకు ఏమవసరం? 4 దిక్కుల నుండి నీళ్లు ప్రవహిస్తేనే తప్ప ఆ తోట మొత్తం తడవటానికి అవకాశం ఉంటుంది. ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలయ్యెను. దేవుడు తన నివాసాన్ని మానవుని మధ్యలో ఉంచాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని సృజించిన ఉద్దేశమే మన మధ్యలో ఆయన ఉండాలని, మనము ఆయన సన్నిధిలో ఉండాలనేదే, ఇదే దేవుని యొక్క ఉద్దేశం మానవుని పట్ల. ఆ ఉద్దేశాన్ని సాతానుడు చెడగొట్టాలనేదే అతని యొక్క ప్రయత్నం. అయితే దేవుడు సతతంగా మానవుని మధ్యలో నివాసం చేయాలని కోరుకుంటూనే ఉన్నాడు. ఇంకొక మాట మీకు తెలియచేస్తాను. 132వ కీర్తన 13-14 వాక్యాల్లో కూడా గమనించినట్లయితే 132వ కీర్తన 13-14 వాక్యాల్లో కూడా కీర్తనకారుడు ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. 130 యెహోవా సియోను ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. చూడండి, దేవుడు ఏదెనులో మానవుల మధ్యలో నివాసం చేయటానికి ముందుగా ఆయన ఎక్కడ నివాసాన్ని ఆయన కోరుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అని అంటే అక్కడ రాయబడి ఉంది, సియోనును నేను ఏర్పరచుకొని ఉన్నాను. మోస్ట్ హైయర్ ప్లేస్, నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేము, నూతన సియోను, ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఈ సియోను ముఖ్యమైనది. ఇక్కడ దేవుడు తన నివాసాన్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు? ఆయన ఎక్కడున్నాడు? నా గుండెల్లో ఉన్నాడు అని అంటారేమో. ఆయన ఎక్కడున్నాడు? బిబ్లికల్గా మనం ఆన్సర్ చెప్పగలగాలి. బైబిల్ ప్రకారంగా ఆయన నివాస స్థలం ఎక్కడ, దేవుడు ఎక్కడున్నాడు అని అంటే ఆయన సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నాకు విశ్రమ స్థానముగా ఉండును. సియోనులో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ నుండి మానవుల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. చూడండి, సాధారణంగా ఎఫెసీ పత్రికలు వ్రాయబడి ఉంది, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని. మరి ఎంత ఉన్నతమైనటువంటి దేవుడో ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలాంటి గొప్ప దేవుడు ఆ ఉన్నతమైన సింహాసనం ముందు ఆసీనుడై ఉండి
ఆ స్థలాన్ని విడిచిపెట్టి మానవుల మధ్యలో ఏదైనా తోటలో వచ్చి వాళ్ళ మధ్యలో సంచరిస్తూ ఉన్నాడంటే ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. సాధారణంగా సడన్గా ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక పల్లెటూరులో వచ్చి సంచరించాడంటే ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రజలందరూ ఎంతో యాంగ్జైటీగా సంతోషపడుతూ ఉంటారు. అయ్యో మా గ్రామానికి పిఎం వచ్చాడు అని ఎంతో సంబరం పడిపోతూ ఉంటారు. ఫిజికలీగా, ఆత్మీయంగా దేవుని ప్రజలైన మన మధ్యలో దేవుడు సంచరిస్తూ ఉన్నాడంటే మనం ఎంత ఆశ్చర్యపడాలి. ఆ ఫీలింగ్స్ అనేది చాలామందికి తెలియదు, కానీ మనం అలా ఫీల్ అవ్వాలి. బైబిల్ చెప్తుంది, బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి ఎక్కడ 2-3 నా నామమున చేరిందరో అక్కడ వారి మధ్యన ఉందును అని చెప్పిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఆయన సంచరిస్తూ ఉన్నాడని బై ఫెయిత్, విశ్వాసము ద్వారానే మనము ఈ మార్గంలో కొనసాగుతూ ఉన్నాము. సియోనును ఆయన కోరుకున్నవాడై ఏదెనులో వారి మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21:3 కూడా ఒక మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 21 దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అనే మాట. ఇది నిత్యత్వంలో జరిగేటువంటి కార్యాన్ని గురించి పద్మస్ దీవులు పరమాసుగా ఉన్న యోహాను గారు తెలియచేస్తున్న మాట. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. ఇహమందు దేవుని యొక్క సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మనతో ఉండగా నిత్యత్వములో కూడా ఆయన మనుషుల మధ్యలో నివాసం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో, అలాంటి పరిస్థితుల్లో మన పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించాలి. ఆయన మన పట్ల ప్రేమ కలిగిన వాడై మన మధ్యలో సంచరించాలని, మనతో మాట్లాడాలని, ఆయన ప్రసన్నత మనతో కూడా ఉంచాలని ఆయన కోరుకుంటూ ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మోషే కూడా ఒకసారి ప్రార్థన చేస్తాడు, ఏమని? నీవు మాతో కూడా రాకపోతే మేము ప్రయాణం చేయలేం ప్రభువా, నీవు మాతో కూడా రావాలి అని ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడి కోరుకున్నాడు. అలాగే దేవుడు చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. ఆమేన్. గనుక ప్రేమిని వర్లరా, ఏదైనా తోటని దేవుడు తోట వేసి అక్కడ ఆదాముని అవ్వని ఉంచారు. అక్కడ దేవుడు తన నివాసాన్ని వారి మధ్యలో ఉంచి ప్రతిరోజు చల్లపూటను వారితో మాట్లాడి సంభాషిస్తూ ఉండేవాడు. మరి తోటను తడపటానికి ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను, ఆ తోట తడపటానికి ఒక నది ఉన్నది. తోట అంటే సంఘానికి సాదృశ్యం, నది అంటే క్రీస్తుకు సాదృశ్యం. తోట అంటే సంఘానికి సాదృశ్యం, నది అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. 10వ వాక్యాన్ని మీరు చూడండి. ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలయ్యను. ఆత్మీయంగా నేను చెప్తూ ఉన్నాను, యేసుక్రీస్తు ఆయన 4 దిక్కుల్లో ఉంటున్నటువంటి ప్రజలకు రక్షకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నది క్రీస్తుకు సాదృశ్యం. తోటను తడపటానికి నదిని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ఏదెనులో ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. నీళ్లుంటేనే ఆ తోట తడిచినప్పుడు అది చక్కగా ఫలభరితంగా మారటానికి అవకాశం ఉంటుంది. ఒక నది ఉన్నది. నది ఒకచోటే ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారు? 4 శాఖలుగా నీళ్లు ప్రవహించాలంటే దాని శాఖలుగా తయారు చేస్తారు. పొలాలు ఉంటాయి, వాటికి గట్లను నిర్మించి ఎటువైపు వెళ్ళాలన్నా నీళ్ళని ఆ గట్ల సహాయం ద్వారా నీళ్ళని ప్రవహింపచేస్తారు. ఆ నీళ్ళ ద్వారా పంటలు పండుతాయి. లేకపోతే పంటలు పండటానికి అవకాశం లేదు. ఒక నది కలదు. ఆ నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలుగా మారిపోయాయి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన పంపింపబడ్డాడు తండ్రి ద్వారా. 4 దిక్కుల్లో ఉంటున్నటువంటి ప్రజలకు రక్షణ అవసరం. 4 దిక్కులు అంటే ఉత్తర, దక్షిణ, తూర్పు,
పడమర. ఈ 4 దిక్కుల్లో ఉంటున్నటువంటి ప్రజలకు రక్షణ అవసరం. అది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారానే. ఆయన నామము ద్వారా తప్ప ఏ నామము ద్వారా కూడా రక్షణ కలుగదు. ఇప్పుడు ఆ నామము ద్వారా దేవుడు మనకు రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆ రక్షణ సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. అందుకే కీర్తనలో కూడా ఒక మాట రాయబడి ఉంది, నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదము, సంగీత సునాదము వినబడుచున్నది. రక్షించబడ్డ దేవుని ప్రజల గుడారాల్లోనే నిజమైనటువంటి సంతోషం ఉంటుంది. వేరే ఏ గుడారాల్లో కూడా సంతోషం ఉండదు. భౌతికంగా చూసినప్పుడు వాళ్ళు డబ్బు ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని మనం అనుకుంటామేమో, కానీ వాళ్ళ ఇళ్లలో సంతోషం అనేది కనిపించదు. కానీ నిజమైనటువంటి సంతోషం క్రీస్తును అంగీకరించిన, రక్షకునిగా అంగీకరించిన మన కుటుంబాల్లోనే దేవుడు ఆ సంతోషాన్ని ఇచ్చాడు. ఇంకా మీ కుటుంబాలలో ఆ సంతోషాన్ని రెట్టింపు దేవుడు చేయుదురుగాక. హల్లెలూయా. క్రీస్తు ద్వారానే మనకు రక్షణ కలిగి 4 దిక్కుల నది ప్రవహించినట్లుగా తోట సంఘంలో మనం ఉన్నాం. ఆయన ద్వారానే మనం సంఘంలోనికి చేర్చబడ్డాం. ఒకసారి మీ ప్రీవియస్ డేస్, గతాన్ని గురించి ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా ఈ సంఘంలో చేర్చబడ్డారు? ఏ విధంగా? కొందరు అంటారు, నామకార్థపు చర్చికి వెళ్ళేవాడిని, కానీ ఆత్మీయంగా ఎదగటానికి ఇక్కడ నేను వచ్చాను. కొందరు వేరే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పరిస్థితి గుండా వెళ్ళి సంఘంలో చేర్చబడ్డ వాళ్ళు ఉన్నారు. ఇలా సంఘములో చేర్చబడ్డం కూడా దేవుని యొక్క కృప ద్వారానే. పౌలు గారు చెప్పినట్లుగా రక్షించబడ్డం దేవుని కృప, సంఘములో చేర్చబడ్డం దేవుని కృప. ఆయన కృప ద్వారానే మనము ఈ తోటలో చేర్చబడ్డాము. ఈ తోటలో చేర్చబడటం ద్వారానే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగటానికి అవకాశం కలుగుతుంది. ఈ సంఘంలో చేర్చబడ్డాం, ఇక మేము పరలోక రాజ్యానికి వెళ్తాము అంటే కుదరదు. డీపర్ ఎక్స్పీరియన్స్, ఒక లోతైన అనుభవంలో మనం నడిపించబడితేనే. తోట ఉంది, ఓ నది కూడా ఉంది, ప్రవహించాలి. 4 దిక్కులా ఉంటున్న ప్రజలకు రక్షణ క్రీస్తు ద్వారా కలిగినప్పుడు మనకు కూడా దేవుడు రక్షణనిచ్చాడు. దాని ద్వారానే మనం సంతోషపడకుండా ఈ తోటలో ఉంటున్న మనము క్రీస్తు ద్వారా అనేక ఆత్మీయ అనుభవాలు గుండా నడిచి వెళితేనే ఒక రోజున క్రీస్తు యొక్క ముఖ దర్శనాన్ని మనం చూడగలము. ఒక నది కలదు, ఆ నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలు అయ్యను. ఏంటి ఆ 4 శాఖలు అంటే? క్రింది వాక్యాల్లో మీరు చూడండి. మొదటి దాని పేరు పీషోను. చూడండి, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోళమును గోమేధికములను దొరుకును అని రాయబడి ఉంది. ఆత్మీయంగా నేను చెప్తూ ఉన్నాను, క్రొత్త నిబంధన కాలానికి టాలీ చేసి. సంఘములో మనం చేర్చబడ్డం, క్రీస్తు నదిగా ఉండి 4 దిక్కుల్లో ఉంటున్న ప్రజలకు రక్షణ అనుగ్రహిస్తూ ఉండగా మనకు కూడా రక్షణనిచ్చాడు. క్రీస్తు ద్వారా మనం ఎన్నో మేలు పొందుకున్నాం. పాప క్షమాపణ మనకు కలిగినది, సంతోషాన్ని దేవుడిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. ఎన్నో మేలు పొందుకుంటూ ఉన్నాం. ఎన్నో మేళ్లు పొందుకొని ఆత్మీయ జీవితంలో ఈ విశ్వాస యాత్రలు కొనసాగుతూ ఉండగా ఈ దిన వరకు మనల్ని దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. రక్షకుడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ వ్రాయబడ్డట్టుగా 4 శాఖలుగా మారిన దాంట్లో ఒక నది పేరు అక్కడ పీషోను అనే మాటకి ఆత్మీయంగా అర్థం ఏంటంటే అమూల్యమైనవి. అక్కడ పీషోను ఆ ప్రాంతంలో హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది అని రాయబడి ఉంది. హవీలా దేశము చుట్టూ, అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. బంగారము అమూల్యమైన విశ్వాసానికి సాదృశ్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు చూడండి. 4 శాఖలుగా మారిపోయాయి, ఆ నది చీలిపోయి. వాటిలో మొదటి శాఖ పీషోను. ఆ ప్రాంతంలో బంగారము దొరుకుతుంది. బంగారము అన్నప్పుడు నశించిపోవు సువర్ణము, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా.
చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనము మెప్పు, ఘనత, మహిమ పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు దేవుని మీద ఉంచిన విశ్వాసములో స్థిరపరచబడిన వారై ఉండాలి. క్రీస్తు మీద మనం విశ్వాసం ఉంచాం, సంఘంలో చేర్చబడ్డాం, ఇక అయిపోయింది లేక పరలోక రాజ్యానికి వెళ్తాము అంటే కుదరదు. విశ్వాసములో స్థిరపరచబడ్డప్పుడే ఏ విశ్వాసం అది? అమూల్యమైన విశ్వాసం అని పేతురు గారు తెలియచేస్తూ ఉన్నాడు. విశ్వాసంలో అనేక రకములైనటువంటి విషయాలు ఉన్నాయి. చిన్న విశ్వాసం ఉంది, గొప్ప విశ్వాసం ఉంది, ఆవగింజంత విశ్వాసం ఉంది, పలు అనుభవాలు ఉన్నాయి. వీటన్నిటికంటే అమూల్యమైన విశ్వాసం ఇది ఏ సందర్భంలో అవసరం అంటే, యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో ఈ తోటలో చేర్చబడ్డప్పుడు విశ్వాస జీవితానికి విరోధంగా పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే పైన వ్రాయబడి ఉంది, బంగారం నశించిపో సువర్ణము అది అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఇది నిజమైన బంగారమా పిచ్చి బంగారమా మీరు వేసుకున్నది అనేది అది ఏది తేటపరిచింది? అగ్ని తేటపరుస్తుంది అని. నిగనిగనిగ మెరిసిపోతూ ఉంటాయి. అది మంచి బంగారం కాదు, రోల్డ్ గోల్డ్ అంటారు. రోల్డ్ గోల్డ్ అని. నిజమైన బంగారము లేకపోతే పిచ్చి బంగారము అనేది అగ్ని తేటపరుస్తుంది. ఆత్మీయంగా పేతురు చెబుతూ ఉన్నారు. అగ్ని వంటి శోధనల గుండా దేవుని ప్రజలు వెళుతూ ఉన్నప్పుడు అవి పరీక్షకు గురి చేస్తూ ఉంటాయి, పరీక్షకు లోనవుతూ ఉంటాయి. అవి కంసాలి అతను ప్యూరిఫై చేసినప్పుడు, అగ్నిలో వేసినప్పుడే దాని యొక్క ప్యూరిటీ అనేది బయటకు వస్తుంది. అలాగే దేవుని ప్రజలమైన మనం ఇంతవరకు విశ్వాస యాత్రని మనం చేస్తూనే ఉన్నాం, విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉన్నాం. సడన్గా ఏదైనా పరీక్ష వచ్చినప్పుడు మనం నిలిచి ఉండగలమా, పారిపోతూ ఉన్నామా ఆలోచించాలి. ఎందుకు ఈ శోధన పరీక్షలు వస్తూ ఉన్నాయి అని కొందరు పారిపోయేవాళ్ళు లేకపోలేదు. అందుకే అమూల్యమైన విశ్వాసాన్ని దేవుని ప్రజలమైన మనము కాచుకొని ఉందముగాక. హల్లెలూయా. విశ్వాసాన్ని కాచుకొని ఉండాలి. దానికి నా యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తాను. విశ్వాసం అనేది మనుషుల మీద కాదు, కానీ ఎవరి మీద మనం ఉంచాలి? దేవుని మీదే ఉంచాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తారు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మీరు ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుడి. విశ్వాసంలో తొట్టిల్లిపోవటానికి గల కారణం ఏంటంటే, మనుషుల వైపు చూచినప్పుడు కొందరు తొట్టిల్లిపోతూ ఉంటారు, విశ్వాసంలో తొట్టిల్లిపోతూ ఉంటారు. ఎక్కువగా ఈ రోజుల్లో ఇవే జరుగుతూ ఉండేది. ఏంటంటే మనుషుల యొక్క బలహీనతలు, విశ్వాసంలో తొట్టిల్లిపోయే పరిస్థితులను చూసి మంచి విశ్వాసులు కూడా అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయే వాళ్ళు లేకపోలేదు. అందుకే పౌలు గారు చెప్తారు, మీరు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు గుర్రానికి గంత కట్టి ఉంటారు, దాని చూపు అటు ఇటు పోకుండా. ఇప్పుడు మనం కూడా అటు ఇటు కట్టుకోవాలి మాస్క్ లాగా. ముఖానికి మాస్క్ వేసుకుని మరి ఇటు సైడ్కి ఏదైనా పెట్టింటే బాగుండాము. ఎందుకంటే మన యొక్క విశ్వాస యాత్రలు కొనసాగుతున్నప్పుడు అటు ఇటు మనం చూసినప్పుడు మనుషులు, బలహీనతలు, ఈ లోకము, పాపము, సాతాను ఇవి ఒక విశ్వాస యొక్క జీవితాన్ని తొట్టిల్లేటట్లు చేస్తూ ఉంటుంది. అందుకే పౌలు గారు చెప్తారు, మీరు క్రీస్తు వైపు చూచొచ్చు, నేను నా దేవుడు, నేను నా యేసయ్య అనే ఆ అనుభవములు ఎప్పుడైతే మనం ఈ మార్గంలో వెళ్ళగలమో అప్పుడే ముందడుగు వేసి ఈ యాత్రలో ముందుకు వెళ్ళగలము. లేకపోతే వాళ్ళు ఇట్లా, వీళ్ళు అలా ఉన్నారు, వీళ్ళ బలహీనతలు, వాళ్ళ బలహీనతలు ఇవన్నీ నెత్తినేసుకొని చివరికి లోతు భార్యలాగా ఉపస్తంభం ఒకే చోట అలాగే ఉండిపోవాల్సి వచ్చేది. లోతు భార్య
సొదొమ చూసి అలాగే ఆగిపోయినట్లుగా మన యాత్ర ఆగకుండా యేసు వైపు చూచుచునే మనము ముందుకు కొనసాగుదుము గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన రాబోతూ ఉన్నాడు. రాకడ సూచనలు ఇవి జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యముగా క్రీస్తు మీద ఉంచిన విశ్వాసంలో స్థిరంగా ఉండి మనము ముందుకు కొనసాగాలి. దాంట్లో అమూల్యమైన విశ్వాసం. రెండవదిగా గీహోను 4 శాఖలుగా మారి రెండవ నది పేరు గీహోను. చూడండి, గీహోను అనే ఆ స్థలంలోనే సొలొమోన్ అభిషేకించబడ్డట్లుగా రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 33వ వాక్యంలో చదువుతాం. 1 Kings chapter 1 33 verse. అక్కడ గీహోను అనే స్థలములోనే సొలొమోన్ని దేవుడు అభిషేకించినట్లుగా వ్రాయబడి ఉన్నది. గీహోను అనే మాటకి అభిషేకము అనర్థం. రాజుల మొదటి గ్రంథం రాజు నా కుమారుడైన సొలొమోనును చూడండి, గీహోనునకు తీసుకొని పోయి అక్కడ చూడండి, గీహోను అనే స్థలములోనే సొలొమోన్ని అభిషేకించినట్లుగా, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గీహోను అనే మాటకి అభిషేకము అనర్థం. దేవుని ప్రజలమైన మనము నది అయిన క్రీస్తు ద్వారా రక్షణలోనికి వచ్చాం. ఆయన ద్వారా మనకు సంతోషము, సమాధానము, నెమ్మది, ఈ యొక్క ఫెలోషిప్ అనేది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ తోటలోనికి మనం రప్పింపబడ్డాం. విశ్వాసములు కొనసాగుతూ ఉన్నాం. ఎన్నో శోధనలు, కష్టాలు ఎదురైనా కూడా విశ్వాసములు స్థిరపరచబడి కొనసాగుతూ ఉన్నాం. కొందరు తొట్టిల్లిపోయారు సంఘముగా, కొందరు విశ్వాసములో స్థిరపరచబడ్డ వాళ్ళు ఉన్నారు. మనమైతే మునుపు మీతో చెప్పినట్లుగా యేసు వైపు చూచుచునే మనం ఉన్నప్పుడు తొట్టిల్లటానికి అవకాశము లేనే లేదు. మనుషులను చూసినప్పుడే తొట్టిల్లిపోతారు, మనుషులను చూసినప్పుడే. రెండవదిగా దేవుని ప్రజలమైన మనము అమూల్యమైన విశ్వాసం కలిగి కొనసాగుతూ ఉండగా ఈ ఆత్మీయ యాత్రలో పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. గలాతీ సంఘానికి పౌలు గారు చెప్తారు, ఆత్మకు శరీరానికి పోరాటము ఉన్నది అని. పోరాటం ఉన్నది. ఈ పోరాటంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకే ఒక దేవుని బిడ్డ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. అప్పుడే పోరాటాన్ని జయించగలరు. శరీరానికి ఆత్మకు విరోధముగా ఉంటున్నటువంటి పోరాటాలని జయించగలరు బై హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని ప్రజలైన వాళ్ళు ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే పోరాటాన్ని జయించలేరు. ఖచ్చితంగా అన్య భాషల గుర్తుతో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది తీరాలి. అప్పుడే దేవుని ప్రజలైన వాళ్ళు ఒక జయ జీవితాన్ని జీవించగలరు. ఉపదేశ క్రమం ఇవన్నీ కూడా. రక్షించబడ్డ వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినప్పుడే జయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏంటి జయ జీవితం? లోకం మీద, పాపం మీద, సాతాను మీద జయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వాక్యంలో ఆ మాట రాయబడి ఉంది. ఆయన వలన మీరు పొందిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. చాలు, చూడండి, అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారము అన్నిటిని మీకు బోధించును. వివేచించే జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని రుచి చూచిన వాళ్ళే వీటిని గ్రహించుకోగలరు. అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారము, అన్నిటినీ
కుటుంబ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, భౌతికంగా ప్రజల మధ్యలో మనం ఉన్నప్పుడు కానీ, ప్రతిదీ టోటలీగా అన్నిటినీ గ్యాదర్ చేసి ఈ లోకంలో మనం ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మన యొక్క పద్ధతులు ఉండాలి, ప్రతిదీ A to Z అన్నిటినీ గురించి మనకు బోధించును. కొందరు నాకు ప్రార్థన తెలియదు అని అంటారు. ప్రార్థన ఏదో పెద్ద విద్య అని కాదు. పరిశుద్ధాత్మ స్తోత్రాలు చెబుతూ ఉన్నప్పుడే ఆ ప్రార్థన ఆటోమేటిక్గా ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. ప్రతి విషయంలో దేవుడు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే క్రియలో ఇది ఒక క్రియ చాలా ప్రాముఖ్యమైనది. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. ఏం బోధిస్తాడు? కుటుంబాన్ని నడిపించుకోదగిన జ్ఞానం కావాలన్నా, ఏదైనా బిజినెస్ చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఏదైనా ఇల్లు కట్టాలన్నా, ఇటు ఫిజికల్గాను లేకపోతే ఆత్మీయంగాను ప్రతి విషయంలో బోధించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే. లేదలే నాకు జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయని మన తెలివితేటలను బట్టి ఏదైనా చేయాలనుకుంటే ఫెయిల్యూర్ వస్తాయి. అందుకే అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించు నిమిత్తమై కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడే ఆయన మనకు బోధిస్తాడు, ఒక రైట్ వేలో నడిపిస్తాడు. అప్పుడు పొరపాటున సమస్యలు, ఇబ్బందులు రావు. జయ జీవితాన్ని మనం జీవించగలము. మూడవదిగా హిద్దెకేలు. మూడవ నది పేరు హిద్దెకేలు. అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. చూడండి, మూడవ నది పేరు హిద్దెకేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. హిద్దెకేలు అనే ఆ స్థలములోనే దానియేలు ఒక దర్శనాన్ని చూచాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. హిద్దెకేలు అనే మాటకి బిబ్లికల్గా ఒక మీనింగ్, అర్థం ఏంటంటే వరములు అని అర్థం. వరములు. మొదటి నెల హిద్దెకేలు అని గొప్ప నది తీరమున ఉంటిని. చూడండి, తర్వాత మీరు అక్కడ చదువుకోనండి. హిద్దెకేలు అనే స్థలంలో ఉన్నప్పుడే, ఆ నది ప్రక్కన దగ్గర ఉన్నప్పుడే దానిలో గొప్ప దర్శనాన్ని చూచాడు. చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్తాను అక్కడ. అది ఏ దర్శనము అంటే, క్రొత్త నిబంధన కాలానికి తగినట్టుగా దాని అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను. పెళ్లి కుమార్తె సంఘముగా ఏ విధంగా సిద్ధపరచబడాలో, యేసయ్య దేవునిలో ఉంటున్నటువంటి ప్రభావం అక్కడ దానియేలు చూచాడు. అది దర్శన రూపంగా, దర్శన రీతిగా చూచాడు. ఓ పెళ్లి కుమార్తె సంఘముగా దేవుని ప్రజలు ఏ విధంగా సిద్ధపడాలో, పెళ్లి కుమారుడు ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా పెళ్లి కుమార్తె సంఘం సిద్ధపరచబడాలి అనే ఆ దర్శనాన్ని అక్కడ హిద్దెకేలు నది దగ్గర దానియేలు చూచాడు. అదొక దర్శనం. ఆ దర్శనాన్ని చూచాడు. దర్శనాలు, వరములు అనేవి దేవుని ప్రజలకు మాత్రమే స్వంతమై ఉన్నవి. హల్లెలూయా. వరములు, దర్శనాలు అవి దేవుడు తన ప్రజలకు మాత్రమే అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానియేలు దర్శనాన్ని చూచాడు. దర్శనం అంటే ప్రార్థనలో ఉండి కనిపెట్టినప్పుడు కలిగేది దర్శనం. రాత్రుల్లో పడుకొని ఉన్నప్పుడు వచ్చేవి కలలు. కొందరు కళలు కనబడి, అన్న నాకు దర్శనం వచ్చిందన్న అంటారు. కళ చూసి వచ్చి నాకు దర్శనం కనబడి, ఎట్లా రాత్రిలో పడుకున్నాను, నాకు దర్శనం కనబడింది. పడుకొని ఉన్నప్పుడు చూసేది ఇవి కళ. ప్రార్థనలో ఉన్నప్పుడు కనబడేది దర్శనము అంటారు. దానియేలు దర్శనం చూచాడు. అదొక వరం. క్లుప్తంగా చెప్తాను. దేవుని ప్రజలైన మనకు కూడా వరాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి మీ జీవితానికి దేవుడు ఏ వరం ఇచ్చాడో మీరే ఆలోచించుకోండి. ఏ వరం ఉంది? ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితాన్ని మీరు చేస్తూ ఉన్నారు. దేవుడు మీకు ఏ వరం ఇచ్చాడు? మీకు మీరే ఆలోచించుకోనండి. వరాలమ్మ అని పేరు ఉంటుంది కానీ ఏ వరం ఉండదు ఆమెకి. వరాలు అని ఆంధ్రలో ఒక ఉంది, ఆమె పేరు వరాలు అంటారు. ఏముంది వరాలు అంటే చాడీలు చెప్పే వరం ఉంది ఆమెకి. ఇంకా గొడవలాడే వరం ఉంటుంది.
వరాలు అని పేరున్నంత మాత్రాన వరాలు ఉన్నాయా లేవా? చూడండి, దేవుని ప్రజలమైన మనము సంవత్సరాలు గడిచే కొలది, ప్రార్థనలో అభివృద్ధి పొందే కొలది వరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనకు మనమే గ్రహించుకోవాలి మనలో ఏ వరం ఉంది. వరాల్లో ప్రార్థించే వరము, ప్రవచనాలు చెప్పే వరాలు రకరకాలుగా ఉన్నాయి. భక్తి అభివృద్ధికి తగినట్టుగా గంటల తరబడి ప్రార్థన చేయడం అనేది కూడా ఒక వరమే. ప్రవచించడం ఒక వరము. దర్శనాలు, కళలు, ఫ్యూచర్లో జరిగే విషయాలు ముందుగానే దేవుడు తెలియపరుస్తాడు. ఇవి వరాలు ఖచ్చితంగా దేవుని ప్రజలు పొంది తీరాలి. అందుకే పేతురు అపోస్తల కార్యంలో ఒక మాట రాయబడి ఉంది, అంత్య దినాల్లో యవనస్తులు కలలు కందురు, దర్శనాలు చూస్తారు. అవి ఈ రోజుల్లో నెరవేర్చబడుతూ ఉన్నాయి. అయితే స్పెషల్గా దేవుని ప్రజలమైన మనము రాబోయే రోజుల్లో జరిగే విషయాలు వాక్యాల ద్వారా గ్రహించుకుంటూ ఉన్నాం. మనము భక్తి అభివృద్ధి పొందే కొలది ప్రభువా నీవు నాకు ఏ వరాన్ని ఇచ్చావు అని మనం గ్రహించుకొని ఆ వరాలను కాపాడుకుంటూ మనము ముందుకు కొనసాగాలి. కొందరు వరాలు పోగొట్టుకుంటారు. ఫస్ట్లో కొన్ని వరాలు ఉంటాయి, కొన్ని సంవత్సరాలైన తర్వాత నేను చాలా వరాలు పొంది ఉన్నానన్నా, ఇప్పుడు లేదు, ఆ వరాలు లేవు. ఎందుకు లేవంటే ప్రార్థనా జీవితం తగ్గినప్పుడు వరాలు కోల్పోతారు. బైబిల్ చదివే అనుభవాలు కోల్పోయినప్పుడు వరాలు, ఆ స్పిరిచువాలిటీ టోటలీగా పోగొట్టుకుంటారు కొందరు. మొదట్లో ఉన్న వైరాగ్యము, ఆసక్తి సంవత్సరాలు గడిచే కొలది ఎందుకు ఆ వరాలు, ఆ ఆత్మీయ అనుభవాలు లేవంటే ప్రార్థనలో తగ్గినప్పుడు, దేవునితో సహవాసాన్ని కోల్పోయినప్పుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో కూడా పౌలు సంఘానికి ఒక మాట చెప్తారు. అదేంటంటే, ఇహలోక దేవత అనేకుల మనోనేత్రములను గురుడితనం కలగజేసింది. దర్శనాలు, కళలు ఇవి దేవుడు తన ప్రజలకు వరాలు అనుగ్రహిస్తున్నప్పుడు ఆ వరాల ద్వారా ప్రజల జీవితాల్లో కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు, అయితే ఇహలోక దేవత ఏం చేస్తుందో చూడండి. దేవుని స్వరూపి అయ్యున్న ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత గనుకనే ఈ సువార్త వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గురుడితనం కలగజేసింది. గనుకనే ఎన్ని వాక్యాలు, ఉపదేశాలు, కళలు, దర్శనాలు కొందరికి అన్యజనులలో ఉంటున్న ప్రజలకు తెలియచేసినప్పుడు వాళ్ళకి ఇవి ఏవి అర్థం కావు. అప్పుడప్పుడు కొందరు సాక్ష్యం చెప్తూ ఉంటారు, దేవుడు నన్ను మార్చాడు అని. అన్యజనులు విన్నప్పుడు వాళ్ళు వింటారు, కానీ ఇది మాకు సంబంధం లేదులే అని త్రోసిపుచ్చుతారు. కారణం ఏంటో తెలుసునా? ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే, గ్రహింపకుండానట్లు దర్శనాలు, కళలు, వాక్యాలు, ఉపదేశాలు ఇవి ప్రజలందరికీ ఇప్పటికే ఆల్రెడీ బోధింపబడుతూ ఉన్నాయి మీడియా ద్వారా. అయినా కూడా ఇహలోక దేవత ఏం చేస్తుందంటే, వారి మనోనేత్రములను గుడ్డితనం కలగజేస్తుంది. గుడ్డితనం, మా దేవుడే గొప్ప, మేమే గొప్ప అన్నట్లుగా ఈ మతపిచ్చి, కులపిచ్చి తీసుకొచ్చి మనుషుల్లో ఒక రెచ్చగొట్టే అనుభవాలను పుట్టించి గొడవలు. అందుకే ఇప్పట్లో ఎక్కువగా ఈ మతపరమైనటువంటి గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మతపరమైన గొడవలు. ఇలాగే యాంటిక్రైస్ట్ కూడా రాబోతున్నాడు అని ప్రకటనలో రాయబడి ఉంది. మతపరంగా ఒకడు లేస్తాడు. మతపరంగా మతానికి సంబంధించి రిలీజియస్ ఫీల్డ్లో నుంచి ఒకడు, ఒకే మతము ఉండాలి. ఆల్రెడీ ఇప్పుడు గుడి స్టార్ట్ చేశాడు అక్కడ, పూర్తిగా హిందూ దేశంగా మార్చాలి అని. ఇది ఒక మతపరమైనటువంటి ఒక ఆలోచన. చూడండి, యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసు, అయినా కూడా ఇక్కడ రాయబడ్డట్టు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే మనోనేత్రములను గుడ్డితనం కలగజేస్తుంది. కనుక మేము చేసేదే కరెక్టు అని ప్రజలు లోకములు కొనసాగుతూ ఉన్నారు. కానీ మన మనోనేత్రములను దేవుడు వెలిగింపచేశాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము కూడా గతంలో అలా ఉన్నాం, కానీ మన మనోనేత్రములను దేవుడు వెలిగింపచేశాడు.
వరాలు ఇచ్చాడు, దర్శనాలు ఇచ్చాడు, కళల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మీకు ఇచ్చిన వరాలు, దర్శనాలు, కళలు, ఇవి స్పిరిచువల్ లైఫ్లో మీరు కొనసాగుతూ ఉన్నప్పుడు ఏవైతే మీ దేవుడు మీకు వరాలు ఇచ్చాడో వాటిని మీరు కాపాడుకొందరుగాక. రెన్యూ చేసుకోవాలి వాటిని. 4వదిగా యూఫ్రటీసు అనే మాటకి జయము, హోసన్న అనే మీనింగ్ వస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయము 8వ వాక్యములో యూఫ్రటీస్ నది, 4వదిగా ఆదికాండం 3వ అధ్యాయం 8వ వాక్యంలో ప్రతి చల్లపూట దేవుడు ఆదాము అవ్వతో యెహోవా స్వరము విని, తోటలో సంచరించుచు ఉన్న యెహోవా స్వరము విని. ఎవరు? ఆదాము, అవ్వ. యూఫ్రటీస్ అనే మాటకి వివరణ మీకు తెలియచేస్తున్నాను. హోసన్న లేకపోతే జయము అని అర్థం యూఫ్రటీసు అంటే. ప్రతిరోజు దేవుడు చల్లపూటన ఆదాము అవ్వతో మాట్లాడి సంచరిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలైన వాళ్ళు సంతోషిస్తూ ఉండేవాళ్ళు, ఆనందిస్తూ ఉండేవాళ్ళు. అపజయం అనేది లేనే లేదు దేవుడు ఉన్నంత వరకు. ప్రతి చల్లపూట దేవుడు వాళ్ళతో, దానికి ఒక సరైన మీనింగ్ ఏంటంటే ప్రేయర్, ప్రార్థన. మనము దేవునితో మాట్లాడడం, దేవుడు మనతో మాట్లాడడమే కమ్యూనికేషన్ బిట్వీన్ మెన్ అండ్ గాడ్. దేవునికి మనకు దేవునికి మధ్యలో ఒక సంభాషణ ఏదైతే ఉందో దాన్ని ప్రార్థన అంటారు. ఇప్పుడు ఆదాము అవ్వతో దేవుడు సంచరిస్తూ మాట్లాడుతున్నాడంటే వాళ్ళకు ఇక అపజయాలు లేవు. దేవుడు ఉన్నాడు అనుకోండి, అక్కడ సాతాను రావడానికి అవకాశం లేదు. అందుకే సాతాను గడు ఏం చేశాడంటే యేసయ్య దేవుడు లేని సమయాన్ని వెతికి అవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వ బాగున్నావా, బోధిన్నావా అని మాట్లాడి నెమ్మదిగా పండు తినిపించాడు. దేవుడు ఉన్నప్పుడు ఇక సాతాను గాడికి ఇక అవకాశం లేదు, అపజయం లేదు. ఆ మాటను మీరు అర్థం చేసుకోండి. దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవునితో సహవాసం ఉంది కాబట్టి ఆదాము అవ్వ అపజయం పొందలేదు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడి వెళ్ళిపోయాడో సాతాను గాడు వచ్చి అవ్వతో మాట్లాడి సంభాషించి, అంతవరకు దేవునితో మాట్లాడుతున్న అవ్వ సాతానుతో కుయుక్తి గల మాటలను విని సంభాషించడానికి ప్రారంభించిందో వెంటనే పాపం, అవిధేయత ఆవరించింది. దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ కోల్పోయారు. అపజయం ఎదురైంది. అయితే దేవుని ప్రజలైన మనము అపజయాలు పొందకుండా ఉండాలంటే ప్రార్థన, దేవునితో ఉంటున్న అనుభవాన్ని మనము కాచుకొని ఉందము కాక. హల్లెలూయా. అపజయాలు ఎప్పుడు ఎదురవుతాయంటే దేవునితో ఉంటున్న కమ్యూనికేషన్ కట్ అయినప్పుడే. ఉదాహరణకి యాకోబు ఉన్నాడు, 20 సంవత్సరాలు దేవునికి తనకు మధ్యలో కనెక్షన్ లేదు. 7 సంవత్సరాలు రాహేలు కొరకు, 7 సంవత్సరాలు లేయ కొరకు, 6 సంవత్సరాలు మందును మేపుకుంటూ 20 years. అందుకే ఈ 6 నెలలు లాక్డౌన్ ఉన్నా కూడా ప్రతి ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. మేము కూడా మందిరంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఎక్కడ సాతాను గడికి చోటు రాకుండా దేవుడు తన ప్రసన్నత మన మధ్యలో ఆయన ఉంచి ఉన్నారు. హల్లెలూయా. గనుక అపజయం లేదు. అపజయాలు ఎప్పుడు వస్తాయంటే ప్రార్థన లేనప్పుడే అపజయాలు వస్తాయి. అందుకే కంటిన్యూగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వ్యక్తిగతంగా సంఘంతో కలిసి ప్రార్థించే అనుభవాలు ఎవరికి వాళ్ళే కాచుకొని ఉండాలి. ఎవరో ఫోర్స్తో చెప్పడం ద్వారా చేయడం కాదు, కానీ ఎవరికి వాళ్ళే ప్రార్థన ఆత్మ పొందుకున్న వాళ్ళే ఎప్పుడైతే ప్రార్థనలో మనం ఉండగలుగుతామో జయాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్య ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను అనే ఆ వాగ్దానాన్ని మన పట్ల దేవుడు నెరవేర్చుదురుగాక. ఇప్పుడు ప్రార్థనలో దేవునితో పోరాడి ఓ జయ జీవితాన్ని పొందుకొని ఉన్నప్పుడు జయించిన సంఘాన్ని దేవుడు తనతో కూడా కూర్చుండనిస్తాడు. జయం పొందకపోతే ఆయనతో కూడా ఏలుబడి చేయటానికి కూడా అవకాశం ఉండదు. కనుక ఈ మాటలను బట్టి 4 విషయాలు మీకు చెప్పాను. ఒక నది కలదు. నది క్రీస్తుకు సాదృశ్యం, తోట సంఘానికి సాదృశ్యం. క్రీస్తు ద్వారా దేవుడు మనకు రక్షణనిచ్చాడు.
ఈ తోటలో, ఈ సంఘంలోనికి ప్రభు తీసుకొని వచ్చాడు. అమూల్యమైన విశ్వాసాన్ని కాచుకుంటూ, దేవుడిచ్చిన అభిషేకము ద్వారా నడిపించబడి, దేవుడు అనుగ్రహిస్తున్న వరాలు, దర్శనాలు, మీకు ఏదైతే ఆత్మీయ అనుభవాలు ఇచ్చాడో వాటిని కాచుకొని ఉండాలి. కొందరు ప్రార్థన చేసే వరం ఉంటుంది, కొందరు వాక్యం చదివే వరం ఉంటుంది. సంఘములో వ్యక్తిగతంగా దేవుడు ఎవరి ఆత్మీయ జీవితానికి ఇచ్చిన ఆ వరాలను కాచుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ప్రార్థనలో మనము పోరాడి జయాన్ని పొందుతూనే ఉండాలి. ఏవైతే మన జీవితాల్లో పోరాడుతూ ఉంటాయో అవి దేవుడు దూరపరిచేంత వరకు ప్రార్థనలో పోరాడుతూనే ఉండాలి. అపజయాన్ని కలగజేసే కార్యాలు ఏవై ఉన్నావో వాటి నిమిత్తం దేవుని సన్నిధిలో అడిగి ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందుకే ఈ 6 నెలలు ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రభువా, ప్రార్థన జరగాలి ప్రారంభించబడింది. జయం దొరికేంత వరకు మనం దేవునితో ప్రార్థనలో పోరాడుతున్నప్పుడు దేవుడు జయం అనుగ్రహిస్తాడు. ఈ మాటలను బట్టి దేవుడు ఇంకా మనల్ని జయకరంగా ప్రభు నడిపించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం.